ఇవ్వండి ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలి. అందరు ప్యాక్ చేసుకున్నారు, నా ప్యాకింగ్ కాలేదు. ఇన్ని చీరలు పెట్టుకుంటున్నాను, ఒక 2 డ్రెస్సులు. ఇది ఇప్పుడు కట్టుకుంటా. ఇవన్నీ పెట్టుకోట్లు అయ్యి. సో ఇంకా ట్యాబ్లెట్స్ సర్దుకోవాలి. ఒక టవల్ పెట్టుకున్నా, ఒక బెడ్షీట్ పెట్టుకోవాలి. ఇంకా 5 కొబ్బరికాయలు తీసుకున్నాను. సో ఇందులో బ్రష్ పేస్ట్లు అవి ఉన్నాయి. ఇంకా అవన్నీ సర్దేసుకుందాం. మా బ్యాగ్ ఇది, ఈ బ్యాగ్లో పెట్టేసుకుంటాను అనమాట. ఇది నా బ్యాగ్, సరిపోతుంది కదా, ఇదన్నమాట. ఇవన్నీ మనం ప్రయాణం సామాన్లు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కమ్జుల సగర. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి మనకి అరటికాయ ఫ్రై చేసుకుందాం. ఇంకా నేను 4 అరటికాయలు తీసుకున్నాను. వాటర్ పెట్టేసుకున్న స్టవ్ మీద. ఇంకా అవి ఉడకబెట్టేసి వండుతాం. చాలా బాగుంటుంది ఇట్లా ఫ్రై చేస్తే. ఆల్రెడీ టమాటా చారు పెట్టినాను, పక్కకి డిష్ మూతుంది కదా, ఇక్కడ ఉందన్నమాట, దింపేసి పెట్టినాను. మాకేమో కోతులు వచ్చినాయి ఎదురుగా బిల్డింగ్ మీద. ఫుల్గా ఒక 50 వరకు కోతులు ఉన్నాయి. సో వాటిని చూసుకుంటా నేను ఇక్కడ పెట్టినాను. ఇంకా ఇవి ఉడికే వరకు ఇక్కడ ఉంటాయా, లోపలికి వెళ్తుందో వంట, మీరే చూడండి. ఇంకా తోకలు అట్లా కట్ చేసిన ఒక 50, ఒక కోతి మీద 3 పిల్లలు కూర్చున్నాయి అనమాట. అట్లా వచ్చినాయి అనమాట. అన్నీ చిన్న చిన్న పిల్లలు, పెద్ద కోతులు, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి పిల్లలు అన్నీ వేసుకొని వచ్చినాయి కోతులు. ఇంకా ఫస్ట్ అవి కట్ చేసుకున్న ముక్కలు స్టవ్ ఆన్ చేసిన. ఏం కాలట్లేదు, వేడెక్కలేదు లేండి. ఎండాకాలం అయితే చేయబెట్టలేము, కానీ చలికాలమే కదా. ఇంకా ఉడికినాయి, కోతులు వచ్చేసినాయి. తొందరగా నేను మా డాలి ఇద్దరం అన్నీ లోపలికి తెచ్చేసుకున్నాం. ఇంకా అవన్నీ ఉడికినాక తొక్క తీస్తున్నాను అనమాట. ఇట్లా అయితే కాదు, కాలుతుంది చేయని చెప్పేసి కొంచెం ఫోర్క్తో తీసినా, కానీ అది తీసేసరికి గుజ్జుకు అంటుతా ఉంది. అందుకోసమని చేయితోనే తీసిన. కొంచెం ఏమీ పెద్ద కాలట్లేదు, కొంచెం చల్లన్నాక తీస్తా తొందరగా వచ్చిందని చెప్పేసి. కానీ లేట్ అయిందనమాట వంటకి. అందుకోసమని ఫాస్ట్గా చేస్తున్నాయి. ఇంకో 10 నిమిషాలు వేస్ట్ అవుతాయి కదా అని చెప్పేసి తీసేస్తే సరిపోతుంది కొంచెం అని చెప్పేసి చన్నీళ్ళలో ఇట్లా చేయబెట్టుకుంటూ తీసినాను. ఇంకా అన్నీ అయినా ఇంకా పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. ఒక 7-8 పచ్చిమిర్చి డైమండ్ షేప్లో కట్ చేసుకుంటే మన కరివేపాకులా కనపడతాయి అనమాట. ఫ్రైలో వేస్తే అడ్డదిడ్డంగా కోస్తాం అనుకో బాగుండదు. కొంచెం శ్రమ అనుకోకుండా ఇట్లా కట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. అన్నీ కట్ చేసుకున్న చక్కగా. ఇంకా కరివేపాకు మాత్రం లేదు, బయటకు పోయే వీలు లేదనమాట. అందుకోసమని వీటిని ఇట్లా కట్ చేసుకున్న. ఇంకా కోతుల గురించి చెప్పాలంటే సంవత్సరానికి 3 సార్లు పిల్లలు పెడతాయంట ఆ కోతులు. అందుకోసమే జనాభా ఎన్ని కోతులు ఎట్లా వచ్చినాయంటే ఇట్లా అని చెప్తున్నారు. మొన్ననే టీవీలో చూసిన అనమాట, విన్నాను వార్త. అందుకోసం అన్నీ పెరుగుతున్నాయి అన్నమాట కోతులు. వాళ్ళ మొత్తం పాప వాటిని ఒక 50 కోతులు తరుముతా ఉన్నారు, బాంబులతో తరుముతా అంటే వస్తానే అటు కొన్ని ఇటు కొన్ని రోడ్ల మీద కొన్ని తిరుగుతున్నాయి. ఇంకా వాటిని అందుకోసమని పెద్దగా సౌండ్ పెట్టినమాట, స్పీకరు ఆన్ చేసి బ్లూటూత్లో పాట పెట్టిన. కోతులు ఏ సౌండ్కి భయపడితే అది పెట్టేసి ఫోన్కి కనెక్ట్ చేసి పెట్టేసినాం. ఆ సౌండ్కి రావట్లేదు అనమాట. ఇంకా ఆయిల్ వేడెక్కుతుంది, ఆయిల్ పోసినాం కదా, కొన్ని తాలింపు గింజలు పచ్చిమిర్చి తీసుకున్నాం అనమాట. ఆయిల్ వేడెక్కుతుంది, ఆ సౌండ్కి ఆ స్పీకర్ ఏం చేసినామంటే కిటికీలో పెట్టేసినాం, డోర్లు వేసుకున్నాం అనమాట. మా ఇంట్లోకి రావట్లేదు ఇంకా షెడ్లోకి. ఇంకా తాలింపు గింజలు వేడెక్కి పచ్చిమిర్చి వేస్తున్నాను అనమాట. అది ఆన్ చేసి పెట్టేసుకున్న. పక్క బిల్డింగ్ మీదనే ఉన్నాయి కానీ రాలేదు, అది కొంచెం నయం అనుకో. కానీ ఆ సౌండ్కి చెవులు పాడవుతున్నాయి. పచ్చిమిర్చి వేగిని పసుపు వేసుకున్నాను అనమాట. ఇక మేము ఇవాళ శ్రీశైలం వెళ్తున్నాము, అదొక పని ఉంది. ఇంకా అదేం కాలే, ఒక ముక్క కాలేదు చూడండి, అది దాన్ని కట్ చేస్తాం. దీని తేడా ఏదంటే ఇదన్నమాట. ఫస్ట్ మనము తొక్క తీసేసి కట్ చేసి వేస్తేనేమో కొన్ని వేసి ఉడకబెడితే నల్లగా వస్తాయి ముక్కలు. మనం తొక్క తీసినాక ఉడకబెడతాం కదా వేడి నీళ్ళలో, నల్లగా అవుతాయి అన్నమాట ముక్కలు. అదే ఇట్లా మనము కాయలు ఉడకబెట్టేసి ఇట్లా తీసినామనుకో రంగు మారకుండా ఉంటాయి, చేతులు కూడా పాడవు అన్నమాట మనకి. లేకపోతే మనము ఆ తొక్క తీసేటప్పుడు కొంచెం ఆయిల్ రాసుకోవాలి, జిగటగా ఉండి ఇట్లా పట్టినట్టు అవుతుంది అనమాట, నల్లగా అవుతాయి కొంచెం. అది చూడండి, చేతులు ఏమి కలర్ మారలే కదా, కాకపోతే కొంచెం పసుపు పట్టింది కానీ బాగుంది. లేకపోతే జిగటగా నల్లగా అవుతాయి చేతులు. అందుకోసమని ఇట్లా ఉడకబెట్టి చేస్తున్నాను. సో చాలాసార్లే వండుతాను నేను, వారానికి ఒకసారైనా అరటికాయ వండుతాను సాంబార్ చేసినప్పుడు. కాకపోతే మీకు ఎప్పుడు పెట్టలేదు. ఇంకా ఇవాళ పెడదామని చెప్పేసి ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి ప్రొద్దుట ఏం వండలేదు.
ఇవాళ అరటికాయ ఫ్రై చారు అనమాట. టమాటా చారు పెట్టేసిన మిరియాలు వేసి, ఇంకా ఆ చారు తాలింపు పెట్టిన పక్కకు పెట్టేసుకున్నాం. ఒక 2 నిమిషాలు ఇట్లా మగ్గనిద్దాం. ఇట్లా చూడండి పొడి పొడిగా ఉంది కదా, ఇట్లా వద్ది. మనము ఉడకబెడతాం అనుకో ముక్కల్ని, కాయలు కాకుండా ముద్దగా అయిద్ది అనమాట. అంత ముద్దగా ఉండి బాగా అనిపించదు. ఇట్లయితే మనకు పొడి పొడిగా మనము బాగుంటుంది. కాకపోతే ఇంకొక నిమిషం ముందు తీసినాం అనుకో ఇంకా పొడి అవుతుండే కూర. కానీ ఇట్లాగా అయినా బాగానే ఉంది. కొంచెం ఎక్కువ ఉడికిందనమాట, అయినా పొడిగానే వచ్చేసింది. ఇంకా దాన్ని కలిపేసుకున్నాం కదా, సరిపోద్ది. ఇంకా కారం వేయనక్కర్లేదు. మనం పచ్చిమిర్చి సరిపోతుంది. దాంట్లోకి సరిపడా సాల్ట్ వేస్తున్నాం అనమాట. మాకు మధ్యాహ్నంకి మాత్రమే, నైట్కి మళ్ళీ ఏమన్నా వండాలన్నమాట. ఇంకా మేము ఇవాళ టూర్ శ్రీశైలం పోతున్నాం. ఇంకేమీ సర్దుకోలేదు, అందరు సర్దుకున్నారు. ఇంకా మేమంతా ఫ్యామిలీ మెంబర్స్మే బస్ తీసుకొని, చిన్న మినీ బస్ తీసుకున్నాం. 16 మెంబర్స్కి తీసేసుకొని పోతున్నాం అనమాట. 3000 పడుతుంది మనిషికి. ఇంకా కార్తీక మాసం కదా, వెళ్దామని చెప్పేసి రెడీ అయినాం. అందరు సర్దేసుకున్నా, నేనేం సర్దుకోలేదు, ఏం స్నాక్స్ కూడా చేసుకోలేదు. చేస్తాను మా పాప వచ్చినాక ఈవినింగ్ చేసుకుందామని చెప్పేసి ఆగినాను అనమాట. ఇంకా బట్టలు సర్దేసుకోవాలి. సో కొంచెం అట్లా ఒక 2 నిమిషాలు పెట్టేద్దాం. చూసిండ్రా చక్కగా ఇంకినాయి. ముద్ద కూడా కాలేదన్నమాట. ప్యాన్ కదా, ఏం పెద్ద అది కాదు, ముద్దగా కాదు, ఆయిల్ లేదు అది కాదన్నమాట. కొంచెం ఆయిల్ వేసినా సరిపోతుంది. ఇంకా కొంచెం ఇట్లా అది కలిపేసి ఉప్పు చూసేద్దాం ఫస్ట్. మనం కరెక్ట్గా సరిపోద్ది నాకు తెలిసి. అయితే కొంచెం పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఉప్పు సరిపోని వేసుకున్నాం మనం. ఇంకా ఇందులో ధనియాల పొడి ఏం అక్కర్లేదు. కొంచెం గరం మసాలా చల్లితే అది ఏమంటారు, మనం చికెన్ మసాలా ఉంటుంది కదా, అది కొంచెం చల్లినామనుకో స్పైసీగా బాగుంటుంది. దాంట్లోకి కొత్తిమీర వేసేసిన అనమాట. కొత్తిమీర వేసేసుకుంటే సూపర్. ఇంకా మనకి అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. టమాటా చారుతో చక్కగా తినేయచ్చు. ఇంకా మా టీటీ బాక్స్ తీసుకెళ్ళాలి. ఇదే కర్రీ అనమాట. టమాటా చారు కావాలని చెప్పేసి వాడు పొద్దున ఏం కూర వండుతావమ్మా అని మరీ అడుగుతుంటాడు. అందుకోసమని చెప్పింది చేయాలన్నమాట. అట్లయితేనే ఇక మళ్ళీ వచ్చినాక పెద్ద ఏం గొడవ పెట్టాడనమాట. సో ఇదండి వీడియో, అరటికాయ ఫ్రై. సింపుల్గా అందరూ ఇట్లాగే ట్రై చేయండి. ఉడకబెట్టకుండా ముక్కల్ని కాయలు ఉడకబెట్టి చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జ్యోతి కంజుల సాగర్కు థ్యాంక్ యూ. మీ జ్యోతి. బాయ్ అండి, ఉంటాను. నమస్కారం. చారు అయితే కొంచెం వాటర్ తక్కువైంది, బాగా ఇంకిపోయింది అనమాట. తాలింపు పెట్టేసిన ఆల్రెడీ, మిరియాల చారు పెట్టేసిన. సో కొంచెం అది మసిలినాక అందులో కలిపేసుకుందాం.